నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తము చూపిస్తున్నాను అనమాట. కటింగ్ వీడియో ఇంతకు ముందు వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ విధంగా వస్తుంది అనమాట. షోల్డర్ జాయింట్ అనేది ఉండదు ఈ బ్లౌజ్కి. ఇది నీట్ ఫినిషింగ్ వచ్చిందండి. చూడండి, ఆర్మ్ హోల్స్ కూడా కరెక్ట్గా ప్లస్ ఆకారం వచ్చింది, ప్లస్ వచ్చింది అంటే ఫిట్టింగ్ సూపర్ బాగా కుదిరినట్టు అనమాట. ఇప్పుడు నేను దీనికి పైపింగ్ కోసం బ్లౌజ్ పీస్లో వచ్చిన ఈ క్లాత్ హాఫ్ కట్ చేసి 2 జాయింట్ చేసి ఇలా స్కేల్ అంత వెడల్పుతో ముక్కలు కింద కట్ చేసేసి పీసెస్ కింద ఇలాగ పైపింగ్ థ్రెడ్ రెడీ చేసి ఈ విధంగా వేసాను అనమాట. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇన్విజిబుల్ పైపింగ్ వేసానండి. ఇది కూడా చాలా నీట్గా వచ్చింది. సో వన్ షోల్డర్ కుట్టాను కదా, ఇంకో షోల్డర్కి ఎలానో స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ మీద ఈ పైపింగ్ థ్రెడ్ని ఈ విధంగా లోపలికి పెట్టేసేసి స్టిచ్ చేసేయాలి. దానికన్నా ముందర కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే ట్రిమ్ చేసుకోవాలి. ఈ విధంగా సేమ్ ఒకే విధంగా. ఇప్పుడు ఈ పార్ట్కి ఈ విధంగా లోపల వైపుకి పైపింగ్ థ్రెడ్ ఉండే విధంగా ఈ విధంగా పెట్టుకొని మొత్తము డబల్ పాదం మీద స్టిచ్ చేస్తున్నానండి. నేను సింగిల్ ఫుట్ అస్సలు యూజ్ చేయలేదు, నెక్కి కానీ దీనికి కానీ. ఇలా మొత్తం జాయింట్ చేసేసిన తర్వాత దీని మీద మంచి వైపు లోపలికి ఉండే విధంగా ఈ పార్ట్ని మనం కటింగ్ వీడియో కావాలంటే చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఈ పీస్ని ఈ విధంగా దీన్ని కూడా డబల్ పాదం మీదే స్టిచ్ చేసేస్తున్నాను. ఇది చేతులు వేళ్ళు ఇలా అంటే మనకి కింద పైపింగ్ థ్రెడ్ అనేది తగులుతుంది. సో ఆ థ్రెడ్ పక్కనే నీట్గా కుట్టు అనేది పడుతుందండి. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. జాగ్రత్తగా ఇలా నెమ్మదిగా కొంచెం కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి ఎంత నీట్గా వస్తుందో. థ్రెడ్ పైపింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా నీట్గా వస్తుంది. ఇలా మొత్తము స్టిచ్ చేసేసిన తర్వాత ఇలాగా రివర్స్ చేస్తే థ్రెడ్ పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా వచ్చేస్తుంది. ఇది షోల్డర్ మీద వస్తుంది అనమాట. దీని మీద ఒక స్టిచ్ వేసుకోవచ్చు. పింక్ కలర్ దారం పెట్టి దీని మీద ఒక స్టిచ్ వేయచ్చండి. నేను కరెక్ట్గా క్లాత్ మీద రాకుండా స్టిచ్ వేసాను, కానీ ఎల్లో కలర్ కనిపిస్తుందని ఆపేసాను అనమాట. దీని మీద మళ్ళీ పింక్ కలర్ దారంతో మీకు ఇష్టమైతే దీని మీద ఒక స్టిచ్ వేయచ్చు, లేకపోతే అలానే వదిలేయచ్చు, బాగానే ఉంటుందండి. నేనైతే దీని మీద ఒక స్టిచ్ వేస్తున్నాను. అలానే అటు సైడ్ ఆర్మ్ హోల్ వైపు కూడా కదలకుండా ఒక స్టిచ్ వేయాలన్నమాట. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇన్విజిబుల్ పైపింగ్ చాలా నీట్గా వచ్చింది. లోపల నేను చిన్నగా కట్స్ కూడా పెట్టలేదు, ఎందుకంటే మొత్తం క్రాస్ పీస్ కాబట్టి. ఇప్పుడు షోల్డర్ పార్ట్స్ రెడీ అయినాయి కాబట్టి ఇక్కడ నెక్ పీసెస్కి థ్రెడ్ వేద్దామని చెప్పి మిగిలిన ఈ పీసెస్ని థ్రెడ్ రెడీ చేస్తున్నాను అనమాట. నెక్కి, ఫ్రంట్ నెక్కి, బ్యాక్ నెక్కి ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దీన్ని కూడా కొంచెం ట్రిమ్ చేసుకొని ఫస్ట్ బ్యాక్ నెక్, ఇది కూడా ఇన్విజిబుల్ పైపింగే చేస్తున్నానండి. దీన్ని కూడా ఫస్ట్ లైనింగ్ పీస్ మీద ఈ పైపింగ్ థ్రెడ్ అనేది అటాచ్ చేయాలి. ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ లైనింగ్ పీస్ మీద అటాచ్ చేసిన తర్వాత మెయిన్ పీస్ అనేది దీని మీద వేయాలి. ఇలా జాగ్రత్తగా నీట్గా అటాచ్ చేసుకోవాలి. నేను ఎక్కడా కూడా సింగిల్ ఫుట్ అనేది యూజ్ చేయట్లేదండి. పాదాన్ని కొంచెం పక్కకి జరిపి ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చండి డబల్ ఫుట్ మీద. నేను ఇప్పుడు దీని మీద బ్యాక్ పార్ట్ని ఈ విధంగా అరేంజ్ చేసి దీని మీద స్టిచ్ వేయచ్చు. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది కాబట్టి, ఇందాక అంటే మనం బార్డర్ పీస్ అటాచ్ చేసాం, ఇది ట్రాన్స్పరెంట్గానే ఉంది కాబట్టి ఈజీగానే స్టిచ్ చేసేయచ్చు. ఇది ఎక్కడ కూడా ఎగుడు లేకుండా నీట్గా కుట్టుకోవాలి, ఎందుకంటే మనం కటింగ్ అప్పుడు చాలా కొంచెం క్లాతే కట్ చేసాం కాబట్టి ఎక్కువ క్లాత్ ఉంచకుండా ఎగాదిగా కట్ చేయలేదు. సో జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇది చిన్న బ్లౌజ్ పీస్తోనే నేను ఇంత మోడల్ స్టిచ్ చేశానండి, ఎక్కడ అతుకులు లేకుండా. ఇప్పుడు దీని మీద కూడా ఒక స్టిచ్ వేయచ్చు. అంతకన్నా ముందర ఇప్పుడు ఎల్లో కలర్ దారం ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ నెక్స్ కూడా ఈ విధంగా ఇన్విజిబుల్ పైపింగ్ కింద ఫస్ట్ లైనింగ్ పీస్కి థ్రెడ్ జాయిన్ చేసేసి దాని మీద ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసి అటాచ్ చేసేసి వెనక్కి తిప్పేస్తున్నాను అనమాట. చాలా ఈజీ అండి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది.
మీరు ఫస్ట్ ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని ఇన్విజిబుల్ పైపింగ్ థ్రెడ్ అటాచ్ చేసి దాని లోపలికి తిప్పడం కన్నా ఇన్విజిబుల్ పైపింగ్ చాలా ఈజీ అనమాట. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేయచ్చు. చుట్టూ కూడా కదలకుండా పింక్ కలర్ థ్రెడ్తో మొత్తము బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగా 2 అటు ఇటు ఆర్మ్ హోల్స్ కానీ చుట్టూ కూడా కదలకుండా ఒక స్టిచ్ వేసేయచ్చు. ఇక్కడ నేను నడుం బెల్ట్ వేస్తానండి తర్వాత. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తము కూడా చుట్టూ జాయింట్ చేసేసినాక మనం డాట్స్ అంత కొలతను బట్టి ఇలా పెట్టేసేసుకొని 2 వైపులా అంటే 2 పార్ట్స్కి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ట్రాన్స్పరెంట్ ఈ విధంగా చేసుకొని గీసుకుంటే 2 ఈక్వల్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు డాట్స్ కుట్టేసుకోవాలి. నేను పైపింగ్ థ్రెడ్ నెక్ వరకు వేసి ఇప్పుడు డాట్స్ కుడుతున్నాను అనమాట. కుట్టేసినాక ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా డాట్స్ కుడుతున్నాను. డాట్స్ కుట్టినాక ఇలాగా నడుం బెల్ట్ అనేది అటాచ్ చేసి లోపల వైపుకి తిప్పి స్టిచ్ చేసేసాను అనమాట. ఇప్పుడు నడుం బెల్ట్ అయిపోయింది కదా, ఇక్కడ షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ మంచి వైపు ఏమో మంచి షేప్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంచి అడుగున 2 లైనింగ్ పీసులు అటాచ్ చేస్తున్నానండి. కొంచెం మందంగా ఉంటుంది. సో 2 లైనింగ్ పీసులు అటాచ్ చేసి జాయింట్ చేసేస్తున్నాను. ఈ షేప్ బెల్ట్ ఈ విధంగా కుట్టేసిన తర్వాత యాక్చువల్లీ అయితే మనం ఇక్కడి నుంచి ఫోల్డ్ చేసేసి ఈ రెండింటిని జాయిన్ చేస్తాం. కానీ ఇక్కడ కొంచెం నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఎందుకు వచ్చిన గోల ఎగుడు దిగుడు అని చెప్పేసి నేను ఇలానే పెట్టేసేసి దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలా రెండింటిని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా కూడా వేసుకోవచ్చండి షేప్ బెల్ట్ జాయింట్ అనేది, అందుకోసమే చూపిస్తున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ జాయింట్ అయిపోయింది కాబట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకోవాలి. అదే మొత్తం డీటెయిల్గా ఏం చూపించట్లేదు. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ షోల్డర్ జాయింట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా పెట్టి దాని పైన పెట్టి స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పైపింగ్ థ్రెడ్ వేయడం వల్ల మీకు లుక్ తెలుస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. సో 1 by 1 ఒక్కొక్కటి జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. కరెక్ట్గా మనం కింద పార్ట్ కొంచెం 1/2 ఇంచ్ ఎక్సెస్ కట్ చేసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ ఉండేలాగా లోపలికి పెట్టుకొని దీని మీద ఈ విధంగా అరేంజ్ చేసేసుకొని స్టిచ్ చేసేయటమే. చాలా ఈజీ అండి. అప్పుడప్పుడు ఎప్పుడు ఒకటే మోడల్ కాకుండా న్యూ మోడల్ ట్రెండ్ వస్తుంది కదా, అది కూడా మనం ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి రెండింటికి జాయిన్ చేశాను కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా ఈ విధంగా జాయిన్ చేసేయాలి 1 by 1 అన్నమాట. మనకి వీలుని బట్టి ఫస్ట్ ఏది ఫస్ట్ అటాచ్ చేయగలిగితే అది అటాచ్ చేయాలి నీట్గా. ఇవ్వండి కరెక్ట్గా మనం కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా కట్ చేసుకోగలిగితే కుట్టేటప్పుడు ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో కటింగ్ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఏదైనా ఏ నార్మల్ బ్లౌజ్ అయినా సరే కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఎందుకంటే కట్ చేసిన పీసెసే కదా మనం స్టిచ్ చేస్తాము. సో ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను. హాఫ్కి ఫోల్డ్ చేసి ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది. ఆర్మ్ హోల్ మరి పైకి వచ్చింది అంటారేమో, అది యువతలకి పెట్టాలండి, మనం అక్కడ వరకే పెట్టాం కదా. సో ఇటు సైడ్ కూడా అటాచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా అటాచ్ చేసేసుకోవటమే. తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేయడం. మొత్తం బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం జాయింట్ చేశాక లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్కి మనం బార్డర్స్ అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ హ్యాండ్స్ కటింగ్ మీకు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇలాగా ఫస్ట్ బార్డర్స్ అటాచ్ చేసేసిన తర్వాత మెయిన్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలాగా లోపల వైపుకు మంచి వైపు ఉండేలాగా పెట్టుకొని అటాచ్ చేసేసేయాలి. ఇలా హ్యాండ్స్ జాయింట్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఈ విధంగా పెట్టుకుంటే ఆర్మ్ హోల్స్ లోతు కూడా మనకి పర్ఫెక్ట్గా తెలియాలన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ మిడ్ పాయింట్ అంటే మనం ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ లేదు కాబట్టి కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని అక్కడ చిన్నగా కొంచెం టక్స్ పెట్టుకోవచ్చు కట్ చేసుకొని. ఇలాగా హ్యాండ్స్ కూడా హాఫ్కి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా హాఫ్ ఫస్ట్ అటాచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది జాయింట్. హ్యాండ్ జాయింట్ అనేది ఎక్కడ కూడా ఎగుడు దిగుడు అనేది రాకుండా
చూసారు కదా, ఫస్ట్ కరెక్ట్గా ఆర్మ్ హోల్ ప్లస్ ఏ విధంగా వచ్చిందో అలా ఆర్మ్ హోల్ దగ్గర జాయింట్స్ నాలుగు వైపుల నుంచి ప్లస్ ఆకారం వస్తేనే ఫిట్టింగ్ కుదిరినట్టండి బ్లౌజ్కి ఎప్పుడు కూడాను. ఈ విధంగా ఫస్ట్ హ్యాండ్స్ జాయింట్ చేసేసిన తర్వాత మొత్తము కూడా జాయింట్ చేసేసేయాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలండి హ్యాండ్స్ ఎప్పుడు కూడా. నేను ఓన్లీ ఇప్పుడు సింగిల్ స్టిచ్ చేశాను కదా, తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలన్నమాట. ఇప్పుడు ఫిట్టింగ్ అనమాట. ఇలాగా మొత్తము కూడా కొంచెం ఎక్సెస్ క్లాత్లు ఏమన్నా ఉంటే ట్రిమ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ పాయింట్ ఉంటుంది కదా, కట్ చేసేటప్పుడు మనం ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో దాని మీద ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసేయాలన్నమాట. ఈ విధంగా దీని పక్కన పాదం వెడల్పుతో ఒక 2-3 స్టిచెస్ వేసుకోవాలండి. తర్వాత ఫస్ట్ స్టిచ్చింగ్ పాయింట్ మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలి అటు ఇటు కూడాను. ఇవ్వండి, ఇక్కడ కూడా వన్ సైడ్ కూడా ఇంకొక సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి కుడుతూ ఉంటే ఉజ్జాయింపు తెలిసిపోతుందండి. స్టిచ్చింగ్ పాయింట్ అటు ఎంత ఉందో క్లాత్ ఇటు కూడా అంతే ఉంటుంది కదా. సో దాని ప్రకారం నేను జస్ట్ ఇలాగా ఫస్ట్ స్టిచ్ వేసేస్తున్నాను. ఇలాగా మొత్తం సర్చ్ చేసుకుంటూ ఈక్వల్గా పెట్టుకుంటూ నడుం దగ్గర హ్యాండ్స్ దగ్గర నుంచి జాయింట్ చేస్తాం కదా, నడుం వరకు ఈక్వల్గా వచ్చేస్తాయండి. ఇదిగోండి, దీని పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి పాదం వెడల్పుతో. అంతేనండి, చాలా ఈజీగా ఈ మోడల్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. నేను పైపింగ్కి థ్రెడ్ని క్లాత్ని నేనేం శారీలోదికి ఏం కట్ చేయలేదు. అది క్రాస్ పీస్ వచ్చింది. ఆ క్రాస్ పీస్ని నేను జస్ట్ ఇలా అడ్జస్ట్ చేశాను. మీకు కావాల్సి వస్తే కటింగ్ వీడియోలో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ప్లస్ ఆకారము రెండు వైపులా కూడాను. మీకు కనుక ఈ వీడియో అర్థమైతే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా ఛానల్లోని వీడియోస్ని అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి చూడండి, పొడవు 14 వచ్చేసిందనమాట. సో అలా మొత్తం చెక్ చేసుకోవాలి, వెస్ట్ కానీ చెస్ట్ కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.